Okay, good afternoon. Last class we have discussed about AWK command. Yes, what is the meaning of AWK? చెప్పగలరా ఎవరైనా? AWK. This is definitely question అండి. This is our 8 marks question, long answer type. Okay, now one of your sets writing this question as 8 marks. మీ 4 సెట్స్లో ఎవరో ఒకళ్ళు దీన్ని రాస్తున్నారు. ఓకేనా? ఇంకా సెట్స్ లేవండి. 3-2 చూస్తే నిన్న ఎగ్జామ్ సెట్స్ ఏం లేవు. సెట్ 1 ఇచ్చేసాడు అందరికీ. మోస్ట్ ప్రాబబ్లీ మీకు కూడా అంతేనేమో. ఓకేనా? మీరు 2-2 రాస్తారు కదా, 2-2 సెట్స్ ఏమి ఉండవండి నాకు తెలిసి. ఇప్పుడు 3-2 వాళ్ళు రాస్తున్నారు కదా, ఫైనల్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు 3-2 రాస్తున్నారు కదా, వాళ్ళకి సెట్స్ ఏమి లేవు. ఓకేనా? ఓన్లీ సింగిల్ సెట్ కామన్ టు ఆల్. ఓకేనా? ఐ థింక్ మీకు కూడా సేమ్ అట్లాగే ఉంటుందండి. సెట్స్ ఏమి ఉండవు, కామన్ సెట్ ఉంటుంది మీకు. ఓకేనా? సో నో ప్రాబ్లం. సో కమింగ్ టు అవర్ టాపిక్, AWK కమాండ్. ఓకేనా? హియర్ AWK స్టాండ్స్ ఫర్ Aho, Weinberg, Kengar. Okay, na? These three persons, AWK, okay, na? Aho, Weinberg, Kengan. These three persons were involved to develop our most powerful command, that is AWK command. Okay, na? What is the main objective of this particular AWK? The main objective of this command is to generate reports as well as manipulate the data according to user requirements. Okay, na? Adandi. Here, AWK command is not only a command. This command is used as a programming language. Okay, na? This command is used as programming language. Okay, na? That programming language is called as AWK స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి. ఓకేనా? ఏడబ్ల్యూకే కమాండ్ని ఒక సింగిల్ కమాండ్ లాగానే మాత్రమే కాదు, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. మరి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటాము అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? విత్ ది హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, దీస్ ఆల్ థింగ్స్. ఓకేనా? ఏడబ్ల్యూకే ఏడబ్ల్యూకే using these all things, different types of variables, different types of functions, different types of operators, using these all things, AWK command used as AWK programming language, that is scripting language. Okay na? Yes, here there is no compilation time, already చెప్పాం. Okay na? అదండి. This is about our AWK operations. ఏమని చెప్పండి, how it AWK operates. First it scans line by line and then split these lines into fields and then compare these fields, and finally ఏంటండి perform actions on matched lines. So in this AWK operates, already చెప్పాం. ఓకేనా? So the main objective of our AWK is transform data files and produce our reports, already చెప్పామండి. Syntax, coming to our syntax, AWK space options, selection criteria, actions. These all are embedded in our single quotations input file. Okay, ఇక్కడ దాకా మన syntax. Okay, if we want to store these outputs into another file, so greater than output file రాస్తారండి. This is our complete syntax. ఎస్, ఏం చెప్పామండి, ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఎంప్లాయీ అనే ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్ని మనం ఏ విధంగా ప్రింట్ చేస్తాం, అదిగోండి ఏడబ్ల్యూకే స్పేస్ ప్రింట్ ద టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే డేటా క్రియేట్ చేసామో ఆ ఫైల్ మొత్తం మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎస్క్యూఎల్ కమాండ్స్ లాగా అండి. ఓకేనా? ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ మేనేజర్స్. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ మేనేజర్స్. ఏం చేద్దాం, అదే ఎస్క్యూఎల్ అయితే ఏం రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని రాస్తామండి. ఓకే, వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. అప్పుడు నాకు ఓన్లీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. ఇన్ ది సేమ్ వే ఇన్ అవర్ ఏడబ్ల్యూకే స్పేస్ మేనేజర్ ప్రింట్ టేబుల్ నేమ్. ఆ విధంగా రాసాం కూడా ఓన్లీ ఎవరైతే నా డేటాలో నా టేబుల్లో మేనేజ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. ప్రాక్టికల్గా చూసాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమిటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 4 అండ్ ఫస్ట్ కాలమ్స్. ఓకేనా? ఓన్లీ పర్టికులర్ కాలమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలం యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ కాలం అనుకోండి. సో ఈ విధంగా సింటాక్స్ రాస్తాం. ఏడబ్ల్యూకే ప్రింట్ $1 $4 టేబుల్ నేమ్. సో ఓన్లీ ఫస్ట్ కాలం ఫోర్త్ కాలం మాత్రం ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా చూసాం. ఓకేనా? నెక్స్ట్ వన్, హియర్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ వేరియబుల్స్ అండి.
Those are NR and NF. Yes, what is meaning of NR? చెప్పగలరా ఎవరైనా? ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా చూసామండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎన్ఆర్? row number. Okay, NR is nothing but row number. For example, I want to print complete data with row numbers. Okay, we are using some NR variable. Syntax is AWK print space NR space dollar zero. Dollar zero indicates all columns and dollar zero indicates all columns. Okay na? For example, I want to print first column $1. I want to print second column $2. ఈ విధంగా చూడవచ్చు. ఓకేనా? $0 ఇస్తే కంప్లీట్ కాలమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై ఒరిజినల్ డేటా అలాంగ్ విత్ సమ్ రో నెంబర్స్. ఓకేనా? కమింగ్ టు అవర్ ఎన్ఎఫ్. మరి ఎన్ఎఫ్ ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అండి. ఓకేనా? ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మీకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ రోలో ఎన్ని కాలమ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఏ విధంగా రాస్తాం? ఏడబ్ల్యూకే ప్రింట్ ఎన్ఎఫ్ 0 టేబుల్ నేమ్ ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 అట్లా కాదండి వచ్చేది 4 4 4 4 ఆ విధంగా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ ఒకసారి యూజ్ చేసి చూద్దామండి. చూడండి, అవుట్పుట్ ఈజ్ సంథింగ్ దిస్ వే. చూద్దాం ఎట్లాగో. ఎస్, వేర్ ఈజ్ అవర్ టెర్మినల్? దిస్ ఈజ్ అవర్ టెర్మినల్. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, మై టేబుల్ నేమ్ ఈజ్ ఈఎంపీ కదా, ఈఎంపీ డాట్ టీఎక్స్టీ. ఎస్, చూసారు అవుట్పుట్? అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో తీసుకుందాం. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? నాకు 4 కాలమ్స్. అట్లాగే అన్ని రోస్లో 4 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో డిస్ప్లే చేయడానికి యూజ్ చేయడానికి ఎన్ఎఫ్ యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్. ఓకేనా? నౌ yes, for example, I want to display 3 to 6 rows only. అంటే 8 rows ఉన్నాయి కదా, నాకు ఓన్లీ థర్డ్ రో నుంచి 6th రో వరకు కావాలనుకోండి. సింటాక్స్ ఈ విధంగా రాసుకోవచ్చు నేను. ఓకేనా? అదిగోండి, ఎన్ఆర్ ఈక్వల్ టు 3, ఎన్ఆర్ ఈక్వల్ టు 6. ఓకేనా? మీరు ఇక్కడ 1 2 ఇచ్చి అనుకోండి, ఓన్లీ 1 2 మాత్రం ప్రింట్ అవుతుంది. సో మీరు ఎక్కడ నుంచి ఎన్ని రోస్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు యూజింగ్ ది సింటాక్స్. మనం ప్రాక్టికల్గా చూసామండి. కమింగ్ టు అవర్ yes, what is the meaning of this? Separate with some symbol. సో నేను కాలంకి సమ్ సింబల్తో సపరేట్ చేయాలనుకోండి. సో ఈ సింటాక్స్ యూజ్ చేస్తాను. ఓకేనా? ఏడబ్ల్యూకే ప్రింట్ ఎన్ఆర్ అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింబల్తో సపరేట్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఒకసారి రాద్దామండి. చూడండి ఒకసారి, అదే మనం చూసినవే ఇంకొకసారి రీకాల్ చేస్తున్నాం. యూనిట్ అయిపోయిందండి. ఓకేనా? యూనిట్ అయిపోయింది. ఎస్, నా చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఎంటైర్ టేబుల్. ఐ ఆమ్ మెన్షన్ ఓన్లీ ఫస్ట్ కాలం అండి. $1 ఇచ్చాను. ఫస్ట్ కాలంని మాత్రమే ప్రింట్ చేయమన్నాను. అది కూడా ఇదిగోండి ఈ సపరేషన్తో, మైనస్ సపరేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింటాక్స్ ఈ విధంగా రాశాను అనుకోండి. $1 కాకుండా $0 ఇస్తే ఏమవుతుంది? 0 ఇస్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. 0 ఇస్తే ఏమొస్తుంది? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ $0? $0 ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. అదిగోండి, $0 ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. మీకు ఎస్క్యూఎల్లో స్టార్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ అని రాస్తారు. స్టార్ మీన్స్ ఆల్, హియర్ 0 మీన్స్ ఆల్. ఓకేనా? అక్కడ మన ఎస్క్యూఎల్లో స్టార్ ఎట్లా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ మనకి $0 అనేది $0 అనేది అట్లా యూజ్ చేస్తామండి. ఓకే, దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. నౌ ఎస్, ఇది 2 మార్క్స్ చాలాసార్లు ఇచ్చాడండి. ఏడబ్ల్యూకే స్క్రిప్ట్ స్ట్రక్చర్ ఇస్తాడు. ఓకేనా? ఓన్లీ ఈ డయాగ్రామ్ ఇస్తే చాలు, మీరు ఓన్లీ 2 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. ఏడబ్ల్యూకే స్క్రిప్ట్ స్ట్రక్చర్. ఎస్, ఏడబ్ల్యూకే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ initialization part, next one is body part, next one is end of jobs. Okay na, end of job part. Coming to our initialization, okay na, here with the help of begin keyword we are initialize different types of actions in the AWK script structure. Okay na, coming to our second part, that is body. Okay na, body lo em rastaru, మీరు అసలు మీరు ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలో రాస్తండి. వాట్
action is performed in this AWK scripting that is defined in our body. And last one is end. ఓకేనా, బిగిన్ ఎండ్. ఓకేనా, అదండి. బిగిన్తో స్టార్ట్ చేస్తారు, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో అది బాడీలో రాస్తారు. ఓకేనా, స్క్రిప్ట్ ఎండింగ్ అనుకోండి, ఎండ్లో రాస్తారు. ఒక్కసారి సింటాక్స్ చూద్దామంటే ఆల్రెడీ మనం చూసాం చూడండి. సో అదే మనం చెప్పాం కదా. ఎస్, సింటాక్స్ చూద్దాం. ఇది కొన్ని సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగిన్ పార్ట్. ఓకేనా, దిస్ ఈజ్ బిగిన్ పార్ట్, దిస్ ఈజ్ మై ఏమిటండి బాడీ పార్ట్, లాస్ట్ వన్ ఎండ్ పార్ట్, దిస్ ఈజ్ మై ఎండ్ పార్ట్. అనుకోండి, దిస్ ఈజ్ మై ఎండ్ పార్ట్. ఓకేనా, ఎస్. సో సింప్లీ AWK consists of AWK may consist of different types of operators. What are those? All arithmetical operators, logical operators, relational, assignment, match operators, increment, decrement, and also conditional as well as ternary. Okay na, conditional also called as ternary operator. So C language ఇవన్నీ ఉన్నాయండి మనకి. ఓకేనా, సి లాంగ్వేజ్లో ఉండే ఆపరేటర్స్ అన్ని కూడా మనకి AWKలో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అదండి. అండ్ ఆల్సో AWK కెన్ సపోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, రెగ్యులర్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. ఓకేనా, ఆల్రెడీ మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, చూడండి, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా రాస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ AWK. దిస్ ఈజ్ మై బిగిన్ పార్ట్, దిస్ మై యాక్షన్ పార్ట్, దిస్ మై ఎండ్ పార్ట్. ఇదిగోండి, A = 50 ఇన్స్లైజ్ చేశాను, B = 20 ఇన్స్లైజ్ చేశాను. ఓకేనా, దిస్ ఈజ్ మై షోయింగ్ పర్పస్. షోయింగ్ మీన్స్ డిస్ప్లే పర్పస్. ఓకేనా, A+B రాసామండి, ఎడిషన్ జరుగుతుంది. అట్లాగే ఆల్ ఆర్థమెటికల్ ఆపరేషన్ ఆ విధంగా రాసుకోవచ్చు అండి. నేను ఎగ్జిక్యూట్ చేసి కూడా చూసాను. ఓకేనా, నెక్స్ట్ వన్, AWK కెన్ సపోర్ట్ different types of control structures. Those are simple if else, nested if, case statements, as well as different types of loops. Okay, and also break, continue. These all are in our C language లో ఉన్నాయండి. ఓకేనా, C లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మన AWK కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాక్టికల్ కూడా చూసాం. ఓకేనా, అదండి, ప్రాక్టికల్ కూడా చూసామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ ఆర్డర్ ప్రింట్ చేయాలి, అది కూడా సింటాక్స్ ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇస్తాను. ఓకేనా, నెంబర్ పర్సంటేజ్ సేమ్ సి సింటాక్సే. ఓకేనా, %2 = 0 వస్తేనేమో ఈవెన్ లేదా ఆడ్, ఈ విధంగా ఎట్లా రాసుకోవచ్చు మీరు. ఓకేనా, సో లూప్స్, అదిగోండి, లూప్స్ ఏ విధంగా రాసుకోవచ్చు. సిలో, C++లో, జావాలో ఏ టైప్స్ ఆఫ్ లూప్స్ ఎట్లా అయితే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయో సేమ్ ఫార్మాట్లో ఎగ్జిక్యూట్ అవుతాయండి. సింటాక్స్ ఆల్మోస్ట్ 90% ఈజ్ ఈక్వల్. ఓకే, 90% ఈక్వల్గా ఉంటుందండి. దిస్ ఈజ్ అవర్ సింటాక్స్, ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసాము. ఓకేనా, సేమ్ అట్లాగే రాస్తాం. బిగిన్ ఫర్ I = 1, I << I 5, అని అనుకోండి, నాకు 1 to 5 ప్రింట్ అవుతుంది. ఓకేనా, వైల్ సేమ్ ఇట్లాగే రాస్తాం. డూ వైల్ కూడా సేమ్ అంతే. ఓకేనా, అదండి, దీస్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ discussed with practically. And also like C++ as well as Java, in our AWK supports some string functions and string length, string index, substring, split, sub. Okay, these all are available in our C++ as well as Java. అవి ఎట్లా అయితే రన్ అవుతాయి సేమ్ అట్లాగే రన్ అవుతాయండి. ఓకేనా, సో దిస్ ఈస్ ఓకే. ఇక్కడ దాకా మనకి ఎస్టర్డేస్ టాపిక్ అండి. కమింగ్ టు అవర్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. టుడేస్ టాపిక్ ఈస్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. ఇది ఏమి లేదండి, 2 మార్క్స్. ఓకేనా, 2 మార్క్స్ ఇస్తూ ఉంటాడు, లేదా అసలు జస్ట్ ఎప్పుడు ఇవ్వలేదండి. ఓకేనా, జస్ట్ ఒకసారి రీకాల్ చేస్తామండి. ఓకేనా, ఇప్పుడు దాకా మనం చెప్పిన అన్నింటిని ఒకసారి రీకాల్ చేస్తాం. సింప్లీ సమ్మరీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మీ యాక్చువల్ సిలబస్ AWK కమాండ్ దాకేనండి. సో ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ సమ్మరీ పార్ట్. గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. సో ఇప్పుడు దాకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అయినాయి కదా. ఆ ఫిల్టర్స్లో మనకి ఏ ఫిల్టర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకేనా, గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. ఓకేనా, సో సింపుల్ ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్టర్ చెప్పగలరా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్టర్ చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్టర్ చెప్పరు, చూతారా ఏమైనా? డిఫైన్ ఫిల్టర్, డెఫినెట్లీ క్వశ్చన్ 2 మార్క్స్. ఓకేనా, చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఫిల్టర్, డిఫైన్ ఫిల్టర్ ఇంట్ అయిపోయిందండి. డిఫైన్ ఫిల్టర్ చెప్పండి. డిఫైన్ ఫిల్టర్
చెప్పరు. ఉన్నారండి మీరందరూ అక్కడ? సిస్టమ్ దగ్గర ఉన్న 24 మెంబర్స్ ఉన్నారా? ప్రశాంతంగా మ్యూట్ చేసి పారిపోయినట్టున్నారా? అయితే ఎట్లా చెప్పండి? ఈరోజు 61 కూడా రాలేదుగా. డిఫైన్ ఫిల్టర్ చెప్పగలరా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరు ముగ్గురు చెప్పారు. సో వాళ్ళని రెస్పాండ్ అవ్వండి. డిఫైన్ ఫిల్టర్ చెప్పరా? ఓకే, ప్రాబ్లం లేదండి. ఫిల్టర్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ కమాండ్ ఇన్ అవర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. యూజింగ్ ఫిల్టర్ we can display only required information from the file. మన ఫైల్లో లార్జ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చండి. అవర్ ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ వ్యాస్ట్ ఆఫ్ డేటా. ఓకేనా, వ్యాస్ట్ ఆఫ్ డేటా. ఇన్ దట్ వ్యాస్ట్ ఆఫ్ ఫైల్, ఆ పెద్ద ఫైల్లో అంత ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ని మనం ఏమంటామంటే ఫిల్టర్స్ అంట. ఓకేనా, అదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టెక్స్ట్ బుక్లో 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి. మీ టెక్స్ట్ బుక్ మొత్తం ఒక ఫైల్ అనుకోండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 9th పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలండి. ఓకేనా, యువర్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ 100 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ ఐ వాంట్ ఓన్లీ 9th పేజ్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఓన్లీ 9th పేజ్ని మాత్రమే డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ని ఏమంటాము అంటే ఫిల్టర్స్ అంటాము అండి. సేమ్ యాజ్ in our Unix operating system, there are so many types of so many filters are there. Using the filters, we can display only required information among that particular file. ఓకేనా, ఆ ఫైల్లో నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకునే వాటిని ఫిల్టర్స్ అంటామండి. ఓకేనా, సో మరి ఏ ఫిల్టర్స్ ఉన్నాయండి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ ఫిల్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఆ ఫిల్టర్స్లో ఏ ఫిల్టర్ బెస్టో, ఏ ఫిల్టర్ కొంచెం కంపేర్ విత్ అదర్ ఫిల్టర్ ఏది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో చూద్దామండి. సో సింపుల్లీ ఫస్ట్ ఫిల్టర్స్ మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఫిల్టర్స్ ఏమిటంటే గ్రెప్ అండి. ఓకేనా, ఫస్ట్ మన యూనిట్లో ఫస్ట్ డిస్కస్ చేసిన ఫిల్టర్స్ని మనం ఏమన్నాము అంటే గ్రెప్ ఫిల్టర్స్ అన్నామండి. మరి గ్రెప్ ఫిల్టర్ ఏం చేస్తుంది చెప్పండి? గ్రెప్ ఫిల్టర్ ఏం చేస్తుంది? grep filter is a primary filters. Using this filter, we can find out particular text is, particular string is, particular pattern is present in file or not. అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ ద్వారా మనం ఏం చేస్తామంట, ఒక ఫైల్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తానండి. దట్ ఈస్ నథింగ్ బట్ మై గ్రెప్ ఫిల్టర్. మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్రెప్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గ్రెప్స్ ఆర్ దేర్. ఆల్రెడీ మనం చూసినవి. ఓకేనా, అవి ఏమిటండి? సింపుల్ గ్రెప్, అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ గ్రెప్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ గ్రెప్. ఓకేనా, అదండి సింపుల్ గ్రెప్, ఈ గ్రెప్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ గ్రెప్. ఓకేనా, సో ఈ మూడుగా ఏమిటి అంటే మన టెక్స్ట్ని ఆ ఫైల్లో ఉన్నది లేదా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, మరి ఈ గ్రెప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటి చెప్పగలరా? గ్రెప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటి? ఒక్కొక్క గ్రెప్లో ఒక్కొక్క అడ్వాంటేజ్, ఒక్కొక్క డిస్అడ్వాంటేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గ్రెప్ తీసుకోండి, నార్మల్ గ్రెప్ సింటాక్స్ తీసుకోండి. అదేమవుతుంది మీకు? ఓన్లీ నార్మల్ గ్రెప్ సింటాక్స్ గ్రెప్. ఓకేనా, అదేం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ గ్రెప్ కెన్ అప్లై ఓన్లీ సింపుల్ ఫైల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లార్జ్ ఫైల్ మీద అప్లై చేశారండి. లార్జ్ ఫైల్ మీద అప్లై చేస్తే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మై ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ 100 పేజెస్ లేదా 200 పేజెస్. దీని మీద నేను గ్రెప్ అప్లై చేస్తే రిజల్ట్ అయితే వస్తుంది, కానీ స్లోగా వస్తుంది. సో సింప్లీ నార్మల్ గ్రెప్, నథింగ్ బట్ సింపుల్ గ్రెప్ కెన్ ఓన్లీ అప్లై, ఓకేనా, కెన్ ఓన్లీ అప్లై సింపుల్ some small files and also large file. If applied on large files, result may be slow. For that purpose, fgrep is introduced. fgrep, okay na, adandi. F means fast grep. So ee fast grep em chestunanta, large information lo nunchi manaku kavalsina information chala quick ga output vastu untundi. Okay na, adandi. Coming to our third one, that is e grep.
ఎక్స్టెన్స్ గ్రేప్. మరి ఇదేం చేస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్, చెప్పగలరా? సో ఈ పర్టికులర్ ఈ గ్రేప్లో సమ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామండి. సమ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ఆప్షన్ని యూజ్ చేసి నాకు కావాల్సిన మ్యాచ్ లైన్స్ మాత్రం డిస్ప్లే చేయటమా, లేదా అన్మ్యాచ్డ్ లైన్స్ రిస్ట్రిక్ట్ చేయటమా, ఈ విధంగా చేయవచ్చు. ఓకేనా? కంపేర్ విత్ ఈ గ్రేప్, కంపేర్ విత్ నార్మల్ గ్రేప్, కంపేర్ విత్ ఎఫ్ గ్రేప్, ఈ గ్రేప్ ఈజీ, ఈ గ్రేప్ ఈజీ మోస్ట్ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? అదండి. సో మరి ఏవి బెస్ట్ అంటారు? కంపేర్ విత్ దీస్ 3 గ్రేప్స్, ఈ గ్రేప్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఆప్షన్స్ని అలౌ చేస్తుంది కాబట్టి అండి. నార్మల్ గ్రేప్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ గ్రేప్లో ఆప్షన్స్ని అలౌ చేయదండి. సో అక్కడ మనకి గుడ్ ఫిల్టర్ ఏది ఇప్పుడు చెప్పండి? గ్రేప్లో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గ్రేప్. ఇన్ ద 3 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ విచ్ వన్ ఈజ్ గుడ్ ఫిల్టర్? ఓకేనా? అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ ఆల్ ఆర్ బెస్ట్. ఓకేనా? ఏదైనా సరే గుడ్ ఫిల్టర్ అండి, కానీ మన కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఇప్పుడు ఏది యూజ్ అవుతుందో అదే మన గుడ్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ గ్రేప్లో మన ఆప్షన్స్ని అలౌ చేస్తుంది కాబట్టి నా కాంటెక్స్ట్లో అదిగోండి ఈ గ్రేప్ ఈజ్ ద బెస్ట్ అంటాను. ఓకేనా? ఈ గ్రేప్లో నాకు ఆప్షన్స్ అలౌ చేస్తుంది కాబట్టి ఈ గ్రేప్ ఈజ్ ద బెస్ట్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లార్జ్ ఫైల్ మీద అప్లై చేయాలండి, లార్జ్ ఫైల్ మీద అప్లై చేయాలి, అప్పుడు నాకు ఈ గ్రేప్ బెస్ట్ కాదు, ఎఫ్ గ్రేప్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా చిన్న ఫైల్ ఉంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి, అప్పుడు నాకు ఎఫ్ గ్రేప్ బెస్ట్ కాదు, అట్లాగే ఈ గ్రేప్ కూడా బెస్ట్ కాదు. అట్లాగే నాకు చెప్పండి నార్మల్ గ్రేప్ బెస్ట్ అంటాను. సో డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ విచ్ వన్ ఈజ్ ద బెస్ట్, which one is the not best compare with others. Okay, so leave that. So coming to our next one, that is other filters అండి. Here there are so many other filters are there. అదిగోండి ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. There are so many other filters are there. Those are com, diff, head, tail, nl, cut, paste, sort, tr, set, tr as well as t. There are some others ఉన్నాయండి. ఓకేనా? సెడ్ అవి కూడా ఉన్నాయి, మనం చూద్దాం. ఓకేనా? అవి కూడా. సో సింపుల్లీ ఆ కామ్ ఏం చేస్తుందండి? కామ్ ఏం చేస్తుంది? 2 or more ఫైల్స్లో నుంచి కామన్గా ఉన్న 2 or more ఫైల్స్లో నుంచి కామన్గా ఉన్న లైన్స్ డిస్ప్లే చేస్తుంది, అదర్ లైన్స్ని ఏం చేస్తుంది? డిలీట్ చేస్తుంది. ఓకేనా? మరి ఇదేం చేస్తుందో మరి డిఫ్, ఆపోజిట్ ఆఫ్ కామ్ అండి. ఇదేం చేస్తుందంట? సో 2 or more ఫైల్స్లో ఏవైతే కామన్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయో ఆ లైన్స్ని మాత్రమే, డిఫరెంట్గా ఉన్న లైన్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, కామన్గా ఉన్న లైన్స్ని ఎలిమినేట్ చేసి చూపిస్తుంది. ఓకేనా? సో మరి ఈ రెంట్లో ఏది బెస్ట్ అండి? ఈ రెంట్లో ఏది బెస్ట్? బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు కామన్గా ఉన్న వాటిని మాత్రమే డిస్ప్లే చేయాలి, రిమైనింగ్ వాటిని ఎలిమినేట్ చేయాలనుకోండి, దెన్ కామ్ ఫిల్టర్ ఈజ్ యూస్ఫుల్. నాకు కామన్గా ఉన్న వాటిని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ వాటిని డిస్ప్లే చేయాలనుకోండి, డిఫ్ ఈజ్ బెస్ట్. ఓకేనా? సో డిపెండ్స్ అపాన్ మై రిక్వైర్మెంట్. ఓకేనా? ఏది బెస్ట్ ఏది బెస్ట్ అక్కడే మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా? దెర్ ఆర్ నెక్స్ట్ వన్ హెడ్ యాజ్ వెల్ యాజ్ టైల్. మరి హెడ్ ఏం చేస్తుందండి? Head filter is used to display only header parts of the file. Header part means, for example, my file consists of 1000 lines. ఆ 1000 లైన్స్లో నుంచి నాకు ఫస్ట్ లైన్ నుంచి 4 లైన్స్ మాత్రం డిస్ప్లే చేయాలనుకోండి, హెడ్ కమాండ్ యూజ్ అవుతుంది. అదే టైల్ కమాండ్ ఏం చేస్తుంది? లాస్ట్ లైన్స్ని డిస్ప్లే చేయాలనుకోండి, టైల్ మాత్రం యూజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏది బెస్ట్ ఏది వరస్ట్ అండి? బోత్ ఆర్ ఈక్వల్. నాకు ఫస్ట్ పార్ట్ని డిస్ప్లే చేయాలనుకోండి, హెడ్ని యూజ్ చేస్తాను, అప్పుడు నాకు టైల్ పనికిరాదు, అప్పుడు నేను టైల్ నాట్ గుడ్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ లైన్సే కావాలి, ఫస్ట్ లైన్స్ అవసరం లేదు, అప్పుడు నేను హెడ్ కమాండ్ నథింగ్ బట్ హెడ్ ఫిల్టర్ బెస్ట్ కాదంటానండి, టైలే బెస్ట్ అంటాను. ఓకేనా? సో డిపెండ్స్ అపాన్ మై రిక్వైర్మెంట్ విచ్ వన్ ఈజ్ ద బెస్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ బెస్ట్. ఓకేనా? కమింగ్ టు అవర్ ఎన్ఎల్, మరి ఏంటండి? నెంబర్ ఆఫ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ 4 or 5 లేదా 10 లైన్స్ అండి. ఐ వాంట్ టు డిస్ప్లే లైన్ నెంబర్స్, సో ఎన్ఎల్ కమాండ్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? లైన్ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను. అదండి. మరి ఈ ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటంట? సో నేను లైన్ నెంబర్స్ని కౌంట్ చేయకుండా ఆ లైన్ నెంబర్స్ని అదే చూపిస్తుందండి, సిస్టమే చూపిస్తుంది యూజింగ్ ఎన్ఎల్ ఫిల్టర్. ఓకేనా? అదండి. కమింగ్ టు అవర్ కట్, ఇదేంటి చెప్పండి? ఇవన్నీ ప్రాక్టికల్గా చూసినవే. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కట్? చెప్పరు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కట్ చెప్పండి? కట్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు స్ప్లిట్ ది files into some fields vertically.
నాకు సమ్ టేబుల్ ఉందండి, ఆ టేబుల్లో ఒక్కొక్క ఫీల్డ్ కన్వర్ట్ చేసి చూపించాలి, అప్పుడు నేను కట్ కమాండ్ని యూజ్ చేస్తాను. ఓకేనా, అదండి. ఎస్, వాట్ అబౌట్ పేస్ట్? పేస్ట్ కమాండ్ ఏం చేస్తుంది? పేస్ట్ కమాండ్ ఈజ్ యూజ్ టు కంబైన్ 2 or more ఫైల్స్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, డిస్ప్లే. సో 2 or more ఫైల్స్లో ఉన్న ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ని కంబైన్గా చూపిస్తూ ఉంటుందండి. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ అవర్ పేస్ట్ కమాండ్. ఓకేనా, సో మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? సో నేను 2 or more ఫైల్స్ని కంబైన్ చేసి చూపించడానికి పేస్ట్ కమాండ్ యూజ్ చేస్తాను. మరి ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని స్ప్లిట్ చేసి నాకు కావాల్సిన కాలం వరకు మాత్రం డిస్ప్లే చేయడానికి కట్ కమాండ్ యూజ్ చేస్తాను. డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా, అదండి. కమింగ్ టు టీఆర్ కదండి, సార్ట్. మరి సార్ట్ ఏం చేస్తుందండి? సార్ట్ ఏం చేస్తుంది? సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫైల్. ఓకేనా, yes, what is the meaning of sort here? Sort means arrange the data either ascending or descending. నా టేబుల్లో లేదా నా ఫైల్లో ఉన్న డేటాని సార్ట్ చేసి చూపించడం, ఇది అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా, సార్ట్ చేసి చూపిస్తే దాన్ని నేను ఏమిటండి, దాన్ని ఏమంటాను? సార్ట్ కమాండ్ అంటాను. ఓకేనా, అరేంజింగ్ ది డేటా ఇదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఓకేనా, ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్ని నేను సార్ట్ అంటాను. సో ఈ సార్ట్ కమాండ్తో ఏం చేయవచ్చు? నా ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఆర్డర్లో చూపించవచ్చు అండి. ఓకేనా, ఎస్, కమింగ్ టు టీఆర్. ఇదేంటి టీఆర్? ఎవరైనా రెస్పాండ్ అవ్వగలరా? ఎవరైనా చెప్పగలరా? టీఆర్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్లేట్. ఓకేనా, టీఆర్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్లేట్. మరి ఇదేం చేస్తుంది? దిస్ కమాండ్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్లేట్ capital letters into small, nothing but upper cases to lower case or lower cases to upper cases. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసి చూపించవచ్చు. ఓకేనా, అదండి. లాస్ట్ వన్ టీ. మరి టీ కమాండ్ ఇదేం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బోత్ 2 marks యాజ్ వెల్ యాజ్ 4 marks. 2 marksకి ఇంపార్టెంటే, 4 marksకి ఇంపార్టెంటే ఇది టీ కమాండ్. మరి ఇదేం చేస్తుంది? టీ కమాండ్ని ఏమనొచ్చు? బై డైరెక్షనల్ కమాండ్ అండి. టీ కమాండ్, okay, T command is a bidirectional command. Why this is bidirectional command? Why? Because it perform more than one operations at a time concurrently. Okay, సో నాకు ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ని చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్యారలల్గా అవుట్పుట్ని వేరే న్యూ ఫైల్లో స్టోర్ చేస్తున్నది. దిస్ ఈజ్ అవర్ టీ కమాండ్. ఓకేనా, టీ కమాండ్ యూజ్డ్ ఆల్వేస్ అండ్ ద యూనిక్స్ కమాండ్స్. ఆల్రెడీ మనం డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకేనా, అదండి. These all are different types of other filters. Depends upon our requirements. ఓకేనా, ఏది బెస్ట్, ఏది నాట్ బెస్ట్ మీరు డిసైడ్ చేయొచ్చు. ఆల్ ఆర్ బెస్ట్ అండి. ఇప్పుడు నాకు ఏది పర్ఫెక్ట్గా నా టాస్క్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుందో దాన్ని బెస్ట్ అనొచ్చు. ఓకేనా, రిమైనింగ్ వాటిని కంపేర్ విత్ దిస్ అంత బెస్ట్ కాకపోవచ్చు. ఓకేనా, అదండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ దిస్ యూనిట్, 4th యూనిట్. దిస్ ఈజ్ అవర్ గుడ్ ఫిల్టర్స్. కమింగ్ టు ఇక్కడ మనకి చూడండి ఒకసారి, ఇప్పుడు దాకా నేను చెప్పామంటే గుడ్ ఫిల్టర్స్ అని మాత్రమే చెప్పాను. వాట్ అబౌట్ గుడ్ ఫైల్స్? మరి గుడ్ ఫైల్స్ అంటే ఏంటి చెప్పండి? గుడ్ ఫైల్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, మీకు ఇన్ఫర్మేషన్ ఒక ప్రాపర్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి ఉంటే దాన్నే మనం గుడ్ ఫైల్స్ అంటామండి. సింప్లీ ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కదా. ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ డేటా. ఆ డేటా అనేది ఒక వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని మనం గుడ్ ఫైల్ అంటాము. డేటా అనేది ఎట్లా పడితే అట్లా ఉంటే, అంటే అన్రీడబుల్ ఫార్మాట్, మీనింగ్ లేకుండా ఉంటే దాన్నే ఏమంటాము అంటే బ్యాడ్ ఫైల్ అంటామండి. సో ఇప్పుడు నాకు ఫిల్టర్స్ వర్క్ అవ్వాలి అంటే అసలు ఫిల్టర్స్ దేని మీద అప్లై చేస్తున్నాం మనం? ఫిల్టర్స్ ఆర్ అప్లైడ్ ఆన్ ఫైల్స్ కదా. మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందండి? ఫిల్టర్స్ నుంచి మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది? ఫిల్టర్స్ ఆర్ అప్లైడ్ ఆన్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫైల్ అనేది ఒక గుడ్ ఫైల్ అయి ఉండాలి. గుడ్ ఫైల్ మీన్స్ ఇందాక చెప్పాను, గుడ్ ఫైల్ మీన్స్ the data in the file is well organized manner, that is nothing but good file. Okay now, so the data in the file not well organized, that means not readable format. Not readable means not understandable format. ఎట్లా పడితే అట్లా ఉందండి మీకు డేటా. సో అప్పుడు నాకు అది బ్యాడ్ ఫైల్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఫిల్టర్ అనేది మనం ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే ఏం చేయాలి?
అది గుడ్ ఫైల్ అయి ఉండాలండి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, ఇఫ్ యూ టేక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ కట్ కమాండ్ అండి. ఇఫ్ యూ టేక్ దిస్ కట్ కమాండ్ ఏమొస్తుంది? ఇఫ్ యూ టేక్ దిస్ కట్ కమాండ్ ఏం చేస్తుంది? మన ఫైల్ని మన ఫైల్ని కాలం లాగా అంటే ఫీల్డ్ లాగా డివైడ్ చేసి చూపిస్తుంది. అంటే మీరు ఆ కట్ కమాండ్ దేని మీద అప్లై చేయాలి? ఒక టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటా మీద మాత్రమే అప్లై చేయాలి. నార్మల్ ఫైల్ మీద అప్లై చేస్తే అవుట్పుట్ రాదు. దట్ మీన్స్ మీకు గుడ్ ఫైల్ మీద అప్లై చేస్తే మనకి రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? మీ ఫిల్టర్ పర్ఫెక్ట్గా అయినంత మాత్రం నా అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావాలని గ్యారంటీ లేదు. మీకు ఫిల్టర్ పర్ఫెక్ట్ ఫైల్ మీన్స్ గుడ్ ఫైల్ మీద అప్లై చేస్తేనే మనకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. ఇఫ్ వీ వాంట్ టు గెట్ ప్రాపర్ అవుట్పుట్, ఎగ్జాక్ట్ అవుట్పుట్, filter is applied on good file, then only we can get proper output, else we may not get proper output అండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫోర్త్ యూనిట్. చాలా చిన్న యూనిట్ అండి. ఓకేనా? ఎస్, ఒక్కసారి సిలబస్ చూద్దామండి. ఒక్కసారి సిలబస్ చూద్దాం. సిలబస్ లేదో ఎస్, దిస్ ఈజ్ అవర్ యూనిట్ సిలబస్. ఒక్కసారి ఫోర్త్ యూనిట్ వేద్దామండి. సో దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ యూనిట్, files. No, fourth unit, filters. In that grep family completed, other filters completed, stream editor set the command completed, awk command completed. The last one is good files and good filters. గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. ఓకేనా? అదండి. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క సెట్లో ఉంటుందండి. ఓకేనా? సో ఫోర్త్ యూనిట్ నుంచి మనం చాలా ఈజీగా గెస్ చేయవచ్చు క్వశ్చన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రెప్ అనేది గ్రెప్ అనేది ఒక సెట్లో ఇస్తాడండి 4 మార్క్స్కి లేదా 8 మార్క్స్కి. ఇంకొక సెట్లో ఏమంటాడు అంటే అదిగోండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అదర్ ఫిల్టర్స్ అంటాడు. సో ఇక్కడ దాకా నాకు 2 అయిపోయింది. ఒక సెట్లోనేమో డిఫైన్ ఫిల్టర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెప్ ఫిల్టర్స్ అంటాడు, 4 or 8 మార్క్స్. ఇంకొక సెట్లో ఏమంటాడు అంటే అదిగోండి డిఫైన్ ఫిల్టర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అంటాడు. ఓకేనా? అదండి. మరి ఇంకొక సెట్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెడ్ కమాండ్ అంటాడు. మరి ఇంకో సెట్లో ఏడబ్ల్యూకే కమాండ్ అంటాడండి. సో ఏడబ్ల్యూకే ఇచ్చాడు అంటే అది డెఫినెట్లీ 8 మార్క్స్ అండి. ఏడబ్ల్యూకే ఇచ్చాడు అంటే అది మన డెఫినెట్లీ 8 మార్క్స్, లేదా కంప్లీట్గా ఇవ్వాలి అనుకుంటే, డెప్త్ ఇవ్వాలనుకుంటే 15 మార్క్స్ కూడా ఇస్తాడు. ఓకేనా? ఏడబ్ల్యూకే మీకు లాంగ్ ఆన్సర్ టైప్ 15, ఒకే క్వశ్చన్ 15 మార్క్స్ కూడా ఇవ్వచ్చండి. ఓకేనా? అదండి 14 నుంచి. ఓకేనా? సో గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్ మ్యాక్సిమం ఎప్పుడు ఇవ్వలేదండి ఇది. సో ఇవి ఇచ్చాడు అంటే మీరు దీని గురించి రాయటమే. గుడ్ ఫైల్స్ గుడ్ ఫిల్టర్స్ అని ఇచ్చాడు అంటే అదర్ ఫిల్టర్స్ గురించి రాయటమేనండి. ఓకేనా? గుడ్ ఫైల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్ అడిగాడే అనుకోండి, సో అదర్ ఫిల్టర్స్ గురించి రాస్తారు అంతే. ఓకేనా? అదర్ ఫిల్టర్స్ గురించి రాస్తారు. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకేనా? ఆల్ ఆర్ గుడ్ ఫిల్టర్స్. ఓకేనా? సమ్ ఫిల్టర్స్ ఆర్ సమ్ నాట్ గుడ్ కంపేర్ విత్ అదర్ ఫిల్టర్స్ అని రాస్తారు. డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకేనా? సో అని మీరు అదర్ ఫిల్టర్స్లో ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఓకేనా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. అదండి. ఓన్లీ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 1 2 3 4 4 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి చూడండి. ఓకేనా? 4 క్వశ్చన్, గ్రెప్, అదర్ ఫిల్టర్స్, సెడ్, ఏడబ్ల్యూకే, ఇవేనండి మన క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్. ఓకేనా? అదండి. సో ఫోర్త్ యూనిట్ వెరీ ఈజీ యాజ్ వెల్ యాజ్ వెరీ స్మాల్ యూనిట్. ఓకేనా? Yes, tomorrow onwards we will discuss about 15 unit, that is shell programming. సో దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ థర్డ్ యూనిట్ అండి. థర్డ్ యూనిట్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ మనం ఇక్కడ 15th మళ్ళీ డిస్కస్ చేస్తామండి. ఇక్కడ మనం కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మళ్ళీ చూసుకుంటాం. ఓకేనా? సిలబస్ ఈ సేమ్. ఓకేనా? సిలబస్ ఈ సేమ్ యాజ్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అవే మనకి ఇక్కడ ఉంటాయండి. నథింగ్. ఓకేనా? నథింగ్ మోర్ దాన్ దట్. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, మన ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవేనండి. ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన 15th వస్తాయి. ఓకేనా? రేపు నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అదండి. ఏమైనా డౌట్స్ అండి? సో రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అదండి. ఓకేనా?
కనీసం ఇదనే చెప్పండి ఓకే అని. చెప్పరు. ఉంటే కదా చెప్పడానికి అసలు మీరు. ఇప్పుడు జాయిన్ అయ్యారు ఎవరు? 21 మెంబర్స్ ఓన్లీ. 21 మెంబర్స్. 61 ఉన్నారా? లేదు. 61 జాయిన్ అవ్వాలి. డౌట్స్ అడిగేది ఆ అమ్మాయి ఒక్కటే. చైతన్య ఉన్నారా? లేరు. ఇట్లయితే ఎట్లా చెప్పండి? మన క్లాస్ అనేది ఎప్పుడు డ్యూల్ డైరెక్షన్ ఉండాలండి. ఓకేనా? డ్యూల్ డైరెక్షన్ ఉండాలి. MB2 అంతే కదా, డ్యూయల్ డైరెక్షన్ ఉండాలండి. డ్యూయల్ డైరెక్షన్ మీన్స్ నేను చెబుతూ ఉండాలి, ఏమైనా డౌట్ వస్తే మీరు అడుగుతూ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే క్లాసెస్ అర్థమవుతూ ఉంటాయి మీకు, లేకపోతే అర్థం. ఎస్పెషల్లీ ఈవినింగ్స్ అండి, అన్ని కమాండ్స్ కాబట్టి, అన్ని కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను మీకు చెబుతూ ఉంటేనే, మీరు ఏమైనా డౌట్ వస్తే అవి అడుగుతూ ఉంటేనే, ఇట్లా మన ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే క్లాస్ అర్థమవుతుందండి. జస్ట్ నేను చెబుతూ ఈరోజు ఓకే, ఈరోజు చెప్పినట్టుగా నేను చెబుతూ మీరు మొబైల్స్ ఇక్కడ ఆన్ చేసి జస్ట్ పారేసి వెళ్ళిపోతే మీకేం అర్థం కాదండి. అది సంగతి. ఓకేనా? ఇట్లా ఉండకూడదండి. ఓకేనా? క్లాస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు కూడా డౌట్స్ అడుగుతూ ఉండాలి, వింటూ ఉండాలి, మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఉందండి మీకు.